హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం దోసకాయ పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా జ్యూసీగా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. తర్వాత ఇడ్లీ దోశలకు కూడా మనం ఈ పచ్చడిని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఎన్ని పచ్చళ్ళు చేసినా కూడా తక్కువే కదండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. ముందుగా నేను ఒక పెద్ద దోసకాయని తీసుకున్నానండి. ఇది పప్పు దోసకాయే, మరి బాగా పుల్లగా అట్లా ఏం ఉండదు. కూర దోసకాయ అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది గ్రీన్ దోసకాయ అనమాట. ఇప్పుడు దీన్ని నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. దోసకాయ ఎప్పుడైనా పచ్చడి చేసుకునేటప్పుడు చాలా గట్టిగా ఉండాలండి. ఫ్రెష్ది అయితే చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నవే వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనకి డైరెక్ట్గా వేస్తే చిట్లుతాయి కదండి, అలా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వీటిని కొంచెం సేపు మనం చల్లార్చుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 10-12 వెల్లుల్లిని వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజువి వేసుకోవాలండి. వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కూడా చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది క్రిస్పీగా అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిర్చి వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి కొంచెం చింతపండుని వేసుకోవాలి. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్కలు అనేవి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మీరు చూసేలాగా ట్రాన్స్పరెంట్గా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం మూతని ఓపెన్గా పెట్టేసి ఇప్పుడు ఈ ముక్కల్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అంతా కూడా షిఫ్ట్ చేసుకొని ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పచ్చడి అంతా కూడా పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. మరి బాగా వెన్నలాగా గ్రైండ్ చేయొద్దండి. లైట్గా పల్సెస్లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా జ్యూసీలాగా తయారవుతుంది. ఇప్పుడు పచ్చడి గిన్నెను పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పోపుల గిన్నెను పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 చిటికెళ్ళ పసుపుని వేసుకోవాలి. వేసేసుకొని ఒక 3 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసేసి ఇప్పుడు వీటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అంతా కూడా మనం ముందుగా షిఫ్ట్ చేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ పచ్చడిలో వేసేసుకొని మంచిగా కలుపుకుంటే టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.